రైట్, ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వదంతులు నమ్మొద్దంటూ ఇంధన కొరతే లేదని హైదరాబాద్ సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. ఇంధన సరఫరాపై ఉన్నతాధికారులతో సిపి సజ్జనార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 60 రోజులకు సరిపడే నిల్వలు ఇంకా ఉన్నాయని, అనవసరంగా ఫుల్ ట్యాంకులు చేయించొద్దంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. పరిస్థితిని నిరంతరం తాము సమీక్షిస్తూనే ఉన్నామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన కూడా తెలియజేశారు. ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేశామన్నారు హరిచందన. Situation because since last few hours there is a lot of panic situation in the city that there is no fuel or fuel is going to be not available for a few days. So because of that, a lot of vehicles have crowded the petrol bunks and the panic situation has been created in the Hyderabad city. So we have taken a stock of the entire situation. There is sufficient stock for 60 days. The public are requested not to panic because many of them who used to take about 2 liters or 3 liters every day, they are almost taking 4 times more, like 10 liters, 12 liters. Some cars they are getting a full tank and all. So that situation is not there. So I request the public not to panic and not to drown the petrol bunks. Sufficient bandobast also has been made from our side, police side, and also from the revenue side to ensure that law and order is maintained. So I also request the public not to believe the social media campaign, because there is a systematic campaign saying that there is going to be a very, very scarce situation, that there will be no fuel availability for the next few days, because a lot of videos have been circulated all over the country. That situation is not there in Hyderabad city or also all over the country. ఈ సిచ్యువేషన్ ఏదైతే అందరూ పానిక్ లాగా క్రియేట్ చేసుకున్నారో అది దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అని స్టాక్ పొజిషన్ చూస్తే కనుక మన దగ్గర 60 days వరకు స్టాక్ అవైలబుల్గా ఉంది. సో ఎవరికి ఏ విధమైన పానిక్ అవసరం లేదు. ఈ 60 days స్టాక్ కూడా ఎవ్రీ టైం రివైజ్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్గా మనకి సప్లైస్ కూడా వస్తున్నాయి. సో ఎక్కడ కూడా సప్లై నిరంతరాయంగా జరుగుతుంది. బట్ ఇష్యూ ఈ పానిక్ వల్ల, సోషల్ మీడియాలో క్రియేట్ అయిన పానిక్ వల్ల చాలా మంది వెళ్ళి పెట్రోల్ బంక్స్ దగ్గర క్యూ అప్ అవుతున్నారు. మేము కూడా డిస్ట్రిక్ట్ మొత్తం మాకు ఉన్న 186 పోలీస్ పెట్రోల్ బంక్స్ దగ్గర మనము మొత్తం స్టాఫ్ని పొజిషన్ చేయడం జరిగింది. ఒక పోలీస్ పర్సనల్, ఒక రెవెన్యూ స్టాఫ్, సివిల్ సప్లై స్టాఫ్ ఒకరు. సో అది మేము ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ద్వారా ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సఫిషియంట్ స్టాక్స్ ఉన్నాయి. సో డు నాట్ గో అండ్ క్రౌడ్ ది